అక్క మొన్న పక్కనంటి తిరుపతికి వెళ్ళిందని తిరుపతి ప్రసాదం ఇచ్చింది కదా. ఇచ్చింది. అయితే అది తినడానికి వెళ్ళిన అక్క, అది మొత్తం చీమలు పట్టేసినాయి. అట్లే చీమలు లైన్లో వెళ్ళి లైన్లో తీసుకెళ్తున్నాయి అక్క. అలా చీమలు లైన్లో వెళ్ళి లైన్లో ఎలా తీసుకెళ్తాయి అక్క? మనకంటే మేనర్స్ లేదు కాబట్టి గజిబిజిగా ఉంటాం. చీమలకి మేనర్స్ ఉంది కదా, అందుకే లైన్లో వచ్చి లైన్లో పోతున్నాయి. అవునా అక్క? ఏలే జోక్ చేసిన బబ్బీ. సరే చెప్తా. చీమలు ఏదన్నా ఫుడ్ స్మెల్ చేస్తే అవి వెళ్ళే దారిలో ఫెరోమాన్స్ని రిలీజ్ చేసుకుంటూ వెళ్తాయి. ఫెరోమాన్స్ అంటే ఏంటక్క? ఫెరోమాన్స్ అంటే ఒక కెమికల్ బబ్బీ. అవి వెళ్ళే దారిలో ఫెరోమాన్స్ని రిలీజ్ చేసుకుంటూ ఫుడ్ దగ్గరికి వెళ్తాయి. అక్కడికి వెళ్ళి ఆ చీమ ఫుడ్ తినచ్చు, లేదా అది దాని పుట్టలోకి తీసుకొచ్చి స్టోర్ కూడా చేసుకోవచ్చు. ఈ ఫెరోమాన్స్ అనేది మిగతా చీమలు స్మెల్ చేస్తాయి అన్నమాట. అవి స్మెల్ చేసినప్పుడు మనకేదో ఫుడ్ దొరికింది అని చెప్పి వాటికి అర్థమయ్యి అదే ఫెరోమాన్స్ ఉన్న దారిలో స్ట్రెయిట్గా లైన్ లాగా ఫుడ్ దగ్గరికి వెళ్తాయి. ఫుడ్ దగ్గరికి వెళ్ళి అవి కూడా ఆ ఫుడ్ తినచ్చు, లేదా తీసుకొచ్చి స్టోర్ చేయొచ్చు అన్నమాట. మరి ఈ ఫెరోమాన్స్ అనేది కొద్దిసేపు అయితే ఎవాపరేట్ అయిపోతుంది. మరి అన్ని గణం చీమలు ఒకటే చోటుకి ఎట్లా వస్తాయి అక్క అని డౌట్ రావచ్చు. అవి ఎలా వస్తాయంటే, ప్రతి చీమ ఏదైతే దారిలో అది వెళ్ళి వస్తుందో అది కూడా ఫెరోమాన్స్ అనేది రిలీజ్ చేసుకుంటూ వెళ్తుంది వస్తుంది. అందుకే చాలా చీమలు ఆ ఫుడ్ దగ్గరికి వస్తాయి వెళ్తాయి. ఈ చీమలు అటు ఇటు వెళ్తున్నప్పుడు 2 చీమలు బంప్ అవ్వడం చూసావా బబ్బీ నువ్వు? చూసా అక్క. అదే ఈ 2 చీమలు వాటి ఫెరోమాన్స్ అనేది స్మెల్ చేస్తాయి. అవి సేమ్ కాలనీ ఫెరోమాన్స్ని స్మెల్ చేస్తే అవి మన కాలనీ అని చెప్పి వదిలేసి వెళ్ళిపోతాయి. అదే వేరే కాలనీ ఫెరోమాన్ స్మెల్ చేస్తాయంటే ఒక గ్రూప్ ఆఫ్ యాంట్స్ వచ్చి ఆ యాంట్ని అటాక్ చేస్తాయన్నమాట. ఇప్పుడు నీకు ఇది అర్థమైందా బబ్బీ? అర్థమైందక్క. సరే, చీమలు రిలీజ్ చేసే ఆ కెమికల్ ఏంటో చెప్పు. ఫెరోమాన్స్. సరే, బాగా చెప్పావు. మరి మీలో ఎంతమందికి దీని గురించి ముందే తెలుసో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి. That's it for today's video. Please like, share and subscribe. Bye bye.